అల్లూరు జిల్లా హుకుంపేట మండల ఉప ప్రధాన కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వారపు సంతలో గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. 16 పంచాయతీలకు అనుకూలంగా ఉన్న ఉప్పను మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం ఆవిరల త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే శిరీష తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్ నుండి ఎడ్ల బజార్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాంటిసోరి కళాశాల విద్యార్థులు కూటమి నేతలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో రోడ్డు కోసం రైతులు ధర్నా చేశారు. తెనాల నుంచి ఈ ఊరు వయా అనంతరం వరకు కూడా R&B రోడ్డును వెంటనే నిర్మించాలంటూ కూడా డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన శివ అనేటువంటి యువకుడు తాళ్లపల్లి బ్రిడ్జి వద్ద ఈత కోసం దిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని శివ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా మల్లాపురం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో కైలాష్ అనేటువంటి యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించిన రాయితీల కృతజ్ఞతలు తెలుపుతూ కూడా చేనేత కార్మికులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం చైర్మన్ జూండి రాకేష్, చేనేత కార్మికులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పోతుకుంటలోని పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు, బొట్లూరు చంద్ర, పోతుకుంట సర్పంచ్ నాగవేణి పాల్గొన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ధర్నా నిర్వహించింది. కేంద్రం దేశంలో ప్రభుత్వ ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు కేటాయించిందని సిపిఎం నేతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయించలేదని ఆరోపించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో బీజేపీ నేతలు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీ సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నేతలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం కూచిపూడి లాకుల వద్ద ఇరిగేషన్ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అధికారులు చివరి ఎకరా వరకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొమరం భీం ప్రాజెక్టులో నీటి మట్టం 237.35 మీటర్లుగా నమోదైంది. గత 24 గంటల్లో 1268 క్యూసెక్ల ఇన్ఫ్లో, 620 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదయ్యాయి. 4వ గేటు 0.3 మీటర్ల ఎత్తు వరకు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్స్ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ హరిచందన, పోలీసు ఉన్నతాధికారులు కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ షేక్పేట్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, కలెక్టర్ దాసరి హరిచందన, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పెద్దమతల్లి కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా వికారాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు గత 29 రోజులుగా రిలే నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమకు ఎకరాకు 40 లక్షలు ఇవ్వాలని, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎరంపేట సెంటర్ నుంచి చింతూరు వరకు రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగేలంక, కోడూరు మండలాలకు చెందినటువంటి జ్ఞానాదుల కుటుంబాలకు నాబార్డ్ నిధులతో ఇంజిన్ బోట్లు, వేటకు ఉపయోగించే వలలు, స్టోరేజ్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే సూద్, ప్రజాప్రగతి సేవా సంఘం డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా కంచెలపాలెం గ్రామంలో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్ల నిర్మాణానికి 1,55,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామ శివార్లో చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఖమ్మం జిల్లాలో చోరీకి పాల్పడి తోరూరు ప్రాంతంలో చైన్ స్నాచింగ్ అనంతరం పారిపోతుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి బ్రిడ్జిపై నుండి మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హర్ ఘర్ తిరంగా సెలబ్రేషన్స్ లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ధాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో మోడల్ డిగ్రీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐవైఆర్ కె శ్రీనివాస్, మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ చిన్నారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేట్పల్లి మండలం అంతర్వేది పల్లిపాల మత్స్యకారులకు అరుదైన సొరచేప లభించింది. సుమారుగా 100 కేజీలకు పైగా బరువున్నటువంటి ఈ సొరచేపను వేలంపాట్లో 8,800 రూపాయలకు కొన్నారు. ఈ సొరచేపను చూడడానికి స్థానికులు ఎగబడ్డారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రావుల్లోని షాదిల్ మందిలో పెళ్లికూట్ చాగలం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇక వైద్య శిబిరంలో 200 మందికి పైగా రోగులకు నేత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలోని మార్గాలను పోలీసులు మూసివేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం కార్మికులు ఆది మానవుల వేషధారణలో వినూత్నంగా నిరసన చేశారు. ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు అసిస్టెంట్ లేబర్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు వారు తెలిపారు. చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ ఘటనతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితుల కోసం ఇప్పటికే డీఎస్పీ సైదా నాయక్ నేతృత్వంలో పట్టణ సిఐ శివలింగం, పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ ప్రత్యేక బృందాలతో జహీరాబాద్ జాతీయ రహదారి 65 ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని నందికొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 1,50,000 రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత చల్మల కృష్ణారెడ్డికి లేదని నారాయణపూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మరోసారి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు 5 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ జీతాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కల్లు గీత కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ 20వ వార్డులో ఎమ్మెల్యే కుమ్మో అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రిటైర్డ్ తహసీల్దార్ నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి 2 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో అక్రమ మట్టి తవ్వకాలపై మైనింగ్ అధికారులు దృష్టి సారించారు. మట్టి తవ్వకాలు చేస్తున్న ప్రొక్లైన్ 2 టిప్పర్లను సీజ్ చేశారు. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ వివాద నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. నాయకుల ఫోటోలు మార్పింగ్ చేసి కించపరిచినట్లు వర్మపై మద్దిపాట్ పిఎస్లో కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చోరాపేట నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమం పాఠశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 78 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వన మహోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఆంధ్ర పాఠశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించుకోవాలని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ పరిమళగిరిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో జరిగిన రథోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాఘవేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఎర్ర సత్యం చౌరస్తాలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎర్ర సత్యం పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం గుండా భారీ వాహనాలు పయనించేలా టైగర్ జోన్ ఆంక్షల సడలింపుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాలకు అనుమతులు వచ్చాయి. దీంతో జన్నారం మండల ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. డ్రగ్స్ వాడడం వల్ల అనర్థాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాల్రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ ముట్టుకునే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు దృష్టికొస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ యోజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యువతకు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో అక్టోబర్ 31 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. అవగాహన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకుని పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ 25వ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభల సందర్భంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి క్లాక్ టవర్, సప్తగిరి సర్కిల్ మీదుగా కేఎస్ఆర్ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీ సందర్భంగా కామ్రేడ్స్ ఎర్రజెండా చేతపట్టి కథం తొక్కారు. ఇక మహిళా కోలాటం, గొరవయ్యలు జాతీయ జెండా చేతపట్టి చేసినటువంటి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల కారణాలతో కిడ్నీలను కోల్పోయి తీవ్ర నిరాశ, నిస్పృహలతో జీవనం కొనసాగిస్తున్న రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు డయాలసిస్ ప్రీమియం లీగ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు కిడ్నీ నిపుణులు డాక్టర్ షోయబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోటీల బ్రోచర్ను ఆయన వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎస్సీ బాయ్స్ హాస్టల్లో భోజనం బాగోలేదని అడిగినందుకు హాస్టల్ విద్యార్థులపై వార్డెన్ సత్యనారాయణ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. తక్షణమే వార్డెన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా మంగళవారం ఉదయం నుండి టిఫిన్, మధ్యాహ్నం భోజనం తినకుండా హాస్టల్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజలలో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించుకునేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టారు. సికింద్రాబాద్ హాకీ మైదానం నుండి పెద్ద ఎత్తున జాతీయ జెండా ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఇక అనంతరం జాయింట్ సీఈఓ పల్లవి, నామినేటెడ్ సభ్యురాలు నర్మదా డాన్సులు చేస్తూ అందరికీ ఉత్సాహాన్ని నింపారు. వికలాంగుల హక్కులు, సంక్షేమం, రాజకీయ అవకాశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వికలాంగుల ప్రాతినిధ్య సాధన కమిటీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి రాష్ట్ర వ్యాప్త సమావేశానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వివిధ జిల్లాల నుండి 15 మంది వికలాంగుల సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. డబ్బుల విషయంలో ఓ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ మధ్య జరిగిన వివాదంతో మనోవేదనకు గురైన ఓ సబ్ కాంట్రాక్టర్ క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య శాఖ అధికారులు విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్లు అందించారు. 19 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి పిల్లలందరూ తప్పకుండా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏల్గూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఏల్గూరు, రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వీనుకొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసులు అభయమిత్ర కమ్యూనిటీ పోలీస్ ప్రోగ్రాం నిర్వహించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవలే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపురం మండలం పాకాల సరస్సులో నీటి మట్టం 27.4 అడుగులకు చేరుకుంది. దీంతో పాకాల ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన నరహరి కమలమ్మ అనేటువంటి వృద్ధురాలు మందుల కోసం పీహెచ్సీకి వెళ్ళింది. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి బైక్పై దిగబెడతానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామ శివార్లో కారు బైక్ను ఢీకొట్టడంతో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి, కొత్తపేట గ్రామాలకు చెందిన గిరిజన రైతులు తమకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలంటూ పంట పొలాల వద్ద నిరసన చేపట్టారు. తమకు రుణాలు మంజూరు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 10 మీటర్ల మీదుగా ప్రవహిస్తోంది. కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్ హౌస్ వద్ద ప్రస్తుతం 75 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయిలో తాపీ మేస్త్రి రాజు హత్య కేసు నిందితుడు రంజిత్ను పోలీసులు పట్టుకున్నారు. రాజును తాను కత్తితో పొడిచానని రంజిత్ ఒప్పుకోవడంతో కోర్టులో హాజరుపరిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రి ప్రాంగణం అంతా చెరువును తలపిస్తోంది. మహబూబ్ నగర్లో నిర్వహించిన గణేష్ ఉత్సవ సమితి సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. వినాయక చవితి ఉత్సవాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కొత్తపల్లి ఇసుకతో జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు దుష్యంత్ రెడ్డి అన్నారు. తప్పు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పంపిణీ చేశారు.
గత పాలకులు కనీసం రేషన్ కార్డులు అందించలేదని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన రామ్ లక్ష్మణ్ అనే ఇద్దరు కవలలు కుంటలో స్నానానికి వెళ్లి మృతి చెందారు. ఇద్దరు బిడ్డలు ఒకేసారి జన్మించి ఒకేసారి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో PRTU-TS సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. చలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్బెండజోల్ మాత్రలను సంవత్సరానికి 2 సార్లు వేసుకోవాలని ఆర్డీఓ సువర్ణ సూచించారు. మహబూబ్ నగర్లోని ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం వేడిగా తాజాగా కూరగాయలు మాత్రం ఉపయోగించాలని సిబ్బందికి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని సొసైటీ కార్యాలయం ముందు వర్షంలోనూ యూరియా కోసం రైతులు నిలబడ్డారు. సుమారు 400 మంది రైతులు క్యూలో ఉంటే కేవలం 200 మందికి మాత్రమే యూరియా ఇచ్చారని రైతులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. ప్రస్తుతం తమ పరిధిలో యూరియా కొరత లేదని వ్యవసాయ అధికారి సాయి కిరణ్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించడంతో నాయి బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి జమ్మికుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఒక బస్సును ఇంకో బస్సు ఓవర్టేక్ చేసుకుంటూ హంగామా చేశాయి. ఇద్దరు డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శక్తి పోలీస్ టీం కార్యాలయాన్ని ఎస్పీ అద్వాన్ నయీం అస్మీ ప్రారంభించారు. మహిళలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రయోగాత్మకంగా ఈ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో టీడీపీ నేతలు అన్నదాత సుఖీభావుకు కృతజ్ఞతగా రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నేతలు, రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం సతీ లీలావతి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్యాభర్త మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని ఎమోషనల్ గానే కాకుండా ఎంటర్టైనింగ్ గాను తెరకెక్కించారు. ఇంతకుముందు టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. చిత్తూరు పిల్ల అంటూ సాగేటువంటి ఈ పాటను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. టాలీవుడ్లో వెర్సటైల్ యాక్టర్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన రీతిలో పర్ఫామ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక సత్యదేవ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రం రావ్ బహదూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో సత్యదేవ్ అందరికీ షాక్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తూ ఉండడం మరో విశేషం. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీకి కొత్త సెమీకండక్టర్ యూనిట్ కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 4 కొత్త సెమీకండక్టర్ల యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ, ఒడిశా, పంజాబ్లో కొత్త యూనిట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4,594 కోట్లతో ప్రాజెక్టుల ఏర్పాటుకు, అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లక్నో మెట్రో ఫేజ్ 1Bకి క్లీన్ ఎనర్జీ కోసం టాటో 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏపీలో చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. చికాగోలోని ట్రక్ ఢీకొని తెలంగాణ విద్యార్థిని శ్రీజ మృతి చెందింది. దుండిగల్లోని గండిమైసమ్మ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, హేమలతల పెద్ద కుమార్తె శ్రీజ వర్మ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది. చికాగోలో ఉంటున్న శ్రీజ రాత్రి భోజనం కోసమని అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి ఓ ట్రక్ ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్నటువంటి శ్రీజను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్రీజ మృతితో దుండిగల్లో నివాస ప్రాంతంలో విషాద ఛాయలు అందుకున్నాయి.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలని ఆయన అన్నారు. ఏపీలో యువత ఆంధ్ర యువ సంకల్ప్ 2025లో చేరాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు సీఎం చంద్రబాబును కలిశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ సమస్యలు, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి పనులపై సీఎంకు వినతి పత్రాలు అందజేశారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆపదలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడడం పార్టీ కర్తవ్యమని చంద్రబాబు అన్నారు.